రేపు గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. వరంగల్ జిల్లాలో మూడో విడతలో మొత్తం 564 సర్పంచ్ స్థానాల్లో 34 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 530 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇటు 530 సర్పంచ్ స్థానాలకు 1771 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇటు 4846 వార్డు స్థానాలకు 9972 మంది అభ్యర్థులు పోటీ కూడా రేపు జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తయింది. దీనిపై మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మూడవ దశలో 24 మండలాలు జరగనున్నాయి. ఎలక్షన్ ముందు రోజు పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్నికల సామాగ్రి ప్రక్రియ అంతా కూడా పూర్తవుతున్నటువంటి సందర్భం, ఎన్నికలకు సర్వం సిద్ధమైనటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో ఉన్నాము. దామెర మండల కేంద్రానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతా ఉన్నటువంటి ఏదైతే ఎన్నికల సామాగ్రిని అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఏపీఓలు పీఓలు వీళ్ళందరూ కూడా తమ తమకు కేటాయించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకుంటారు. ఇక వరంగల్ జిల్లా మనం చూసినట్టయితే 4 మండలాలకు సంబంధించి ఉన్నాయి. చెన్నరావుపేట, ఖానాపూర్, నెక్కొండ, నర్సంపేట మండలాలకు సంబంధించి మూడో దశలో ఎన్నికలు జరగనున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఇక వరంగల్ జిల్లాలో మొత్తం 109 గ్రామ పంచాయతీలకు సంబంధించి 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనటువంటి సందర్భంలో 102 సర్పంచ్ స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఇక హన్మకొండ జిల్లా మనం చూసినట్టయితే హన్మకొండ జిల్లాలో మొత్తం 4 మండలాలకు సంబంధించి దామెర, ఆత్మకూరు, నడికూడ, షాయంపేట మండలాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ రేపు జరగనుంది. మొత్తం 68 గ్రామ పంచాయతీల్లో రేపు ఎన్నికలు జరగనున్నటువంటి సందర్భం. అంటే మొత్తం 68 గ్రామాలు ఈ 4 మండలాలకు సంబంధించి ఉన్నటువంటి సందర్భంలో మూడో దశలో ఒక గ్రామానికి సంబంధించి ఏకగ్రీవమైంది. మొత్తం 67 గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలు రేపు జరగనున్నటువంటి పరిస్థితి. ఇక మహబూబాబాద్ మనం చూసినట్టయితే చాలా పెద్ద జిల్లా, 18 మండలాలు ఉన్నటువంటి సందర్భంలో మొదటి విడతలో 5 మండలాలకు, రెండో విడతలో 7 మండలాలకు, మూడో దశలో ఇప్పుడు 6 మండలాలకు సంబంధించి డోర్నకల్, కురవి, గంగారం, కొత్తగూడ, సీరోల్, మర్రిపేడ మండలాలకు సంబంధించి మూడో దశలో ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక జనగామ జిల్లాలో ఇటు పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పల ఈ 3 మండలాలకు సంబంధించి పూర్తిగా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాలుగా ఉన్నటువంటి సందర్భం. ఇక జనగామ జిల్లాలో మూడవ దశలో మొత్తం 3 మండలాలకు సంబంధించి 91 గ్రామాలు ఉన్నాయి. అందులో 3 ఏకగ్రీవమైనటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. 88 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి రేపు. మొత్తంగా ఇటు మహబూబాబాద్ జిల్లా మనం చూసాము ఇప్పటికే 6 మండలాలకు సంబంధించి, అక్కడ ములుగు జిల్లాలో ఇటు కన్నయ్యగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాలకు సంబంధించి 3 మండలాల్లో రేపు ఎన్నికలు జరగనున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో మనతో పాటు ఇక్కడ దామెర మండలానికి సంబంధించి ఇక్కడ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఎంపీడీఓ ఉన్నారు. ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మూడో దశకు సంబంధించి ఎట్లా ఉంది డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ, ఎట్లా జరుగుతుంది? డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కొనసాగుతుందండి. 2 గంటలకు అయిపోతుంది. అందరినీ 4 గంటల వరకు ఏజీపీ లేదా ఆర్జీపీలకు పంపించేస్తామండి. ఇప్పటి వరకు ప్రశాంతంగానే నడుస్తుంది. 9 గంటలకు స్టార్ట్ అయింది. లంచ్ చేస్తున్నారు. లంచ్ చేసిన తర్వాత మేము 10 బస్సులు అరేంజ్ చేసామండి. 10 బస్సులలో రూట్ ఆఫీసులను పెట్టాము. ఎస్కార్ట్ తోని ఎవ్రీ జీపీకి పంపించేస్తామండి. మన ఏదైతే పోలింగ్ సెంటర్లలో ఏమైనా లోపాలు గుర్తించారా విద్యుత్ సంబంధించి? ఎందుకంటే రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు? పోలింగ్ జరిగే రోజు ఎక్కడైతే ఎక్కువ ఓటర్స్ ఉన్నారో అక్కడ కౌంటర్స్ ఎక్కువ పెడుతున్నామండి. సో దానివల్ల మనకు కొంచెం తొందరగా కౌంటింగ్ ప్రక్రియ అనేది పూర్తి అవ్వడానికి వీలవుతుంది. సో మేజర్గా మనకు 5 గ్రామ పంచాయతీలో అబోవ్ 2000 ఓటర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ మేము 4 కౌంటర్స్ కౌంటింగ్ చేసి ఏర్పాటు చేస్తున్నాము. ఎంత వీలైతే అంత తొందరగా కౌంటింగ్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాము. మేజర్ గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి మేడం ఈ మండలంలో? 5 ఉన్నాయండి. 2000 5 ఉన్నాయి. 5 గ్రామ పంచాయతీలు. మొత్తంగా చూసినట్టయితే దామెర మండలానికి సంబంధించి మాత్రం
ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. దామెర మండలంలో మొత్తం 2,000 పైచిలకు జనాభా ఉన్నటువంటి గ్రామాలుగా ఉన్నటువంటి సందర్భము. మొత్తంగా రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్. మొదటి దశలో మనం చూసాము చాలా ఆలస్యంగా ఫలితాలు అయితే వచ్చాయి. రెండవ దశకు వచ్చేటప్పటికి రాత్రి 8-9 గంటల వరకే చాలా గ్రామాలకు సంబంధించినటువంటి రిజల్ట్ పూర్తి స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి. మూడో దశలో కూడా అదే అంచనా వేస్తా పట్టే విధంగా కూడా ఎన్నికల అధికారులు అయితే తమ ప్రయత్నాలను చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా పూర్తయినటువంటి సందర్భంలో ఎవరికి కేటాయించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది అంతా కూడా కాసేపట్లోనే చేరుకుంటారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, దామెర మండల కేంద్రం నుంచి హన్మకొండ జిల్లా.